మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్. ప్రస్తుతంతో మాట్లాడడానికి ఏదైతే బాల్క సుమన్ చేసిన కెమెన్స్ కి సంబంధించి స్పందించడానికి వీర మల్లు యాదవ్ మనతో ఉన్నారు. వారిని అడిగి మంచి సార్ చెప్పండి, ఎట్లా చూస్తున్నారు బాల్క సుమన్ చేసిన కెమెన్స్? బాల్క సుమన్ అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. బాల్క సుమన్ కేసీఆర్ని ప్రసన్నం చేసుకున్నందుకు భజన పడతా ఉన్నాడు. ఆ భజన ఎందుకంటే ఎంపీ సీటు కోసం కావాలని అదేదో భజన చేసి డైనమిక్ లీడర్ రేవంత్ అన్నను అనుచితంగా మాట్లాడమే కాకుండా చెప్పు తీసుకొని చూపించడము, అది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఆయన కేసీఆర్ని ప్రసన్నం చేసుకున్నందుకు భజన వాడుకోవచ్చు, ఎంపీ టికెట్ అడుక్కోవచ్చు, మాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఒకవేళ ఇచ్చినా కూడా డిపాజిట్లు కూడా రావు, ఆయన గురించి తెలుసు. అంతకుముందు ఆల్రెడీ ప్రజలు ఆయన యొక్క క్యారెక్టర్, ఆయనకు ఉన్నటువంటి మనస్తత్వాన్ని గుర్తించే గత 9 సంవత్సరాల నుండి చూసే పక్కా పెట్టారు. ఆయన గ్రౌండ్ లోపల లేడు, రాజకీయ గ్రౌండ్ లోపల లేకుండా, ప్రజల మధ్యలో ఉండకుండా గ్రౌండ్ బయట ఉన్నాడు. అది కూడా ఆయన అర్థం చేసుకోకుండా అనవసరంగా చెప్పు చూపించి చేస్తున్నాడు. చెప్పు చూపిస్తే వీళ్ళు అనుకుంటున్నారు అంటే ఒక 100 రోజులు కాకముందే ఆగమం అవుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. బాల్క సుమన్ యొక్క అహంకారపూరితమైనటువంటి మాటలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నుండి పూర్తిగా ఖండిస్తున్నాం. ఆయన ప్రసన్నం చేసుకోవాల్సుకుంటే కేసీఆర్కి 100 భజనలు చేయొచ్చు. ఆయన ముందు వరుసలో బెంచ్లో ముందర వరుసలో కూర్చొని భజన చేసే వ్యక్తి అని అందరూ తెలుసు. కానీ ఒక 3 కోట్ల ప్రజల ఆకాంక్ష ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే ప్రజల ఓటు ద్వారా ఎన్నుకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు నువ్వు చెప్పు తీసుకొని చూపిస్తున్నావు అంటే ప్రజలు నేను ఏ రకంగా చెప్పుతో కొడతారో నీకు అర్థమవుతుంది. నేను ఇంకొక రకంగా ఏంటంటే ఆల్రెడీ ఓటుతో కొట్టిరు, నేను మళ్ళీ ఎందుకు ఇట్లా అహంకారపూరితంగా మాట్లాడతారు? మీకు బీఆర్ఎస్ వాళ్ళకు మీరు చేసిన చాలా ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా కూడా భూములకు సంబంధించినటువంటి అన్ని బీఆర్ఎస్ వాళ్ళకు కట్టుబెట్టారు. రెవెన్యూ వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేసి పడేసారు. అంటే రెవెన్యూ వ్యవస్థను కాపాడుకుంటూ వచ్చి 50 సంవత్సరాల నుండి కాపాడుకుంటూ వచ్చినటువంటి రెవెన్యూ వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేశారు. గ్రామాల్లో ఉన్నటువంటి భూములన్నీ బీఆర్ఎస్లో కట్టుబెట్టారు. అది ఈ రకంగా ఉన్న ఇప్పుడు ఈరోజు బాల్క సుమన్ మాట్లాడతారు. ఇంకోళ్ళు ఈయన బొల్త సుమన్ మరొకసారి గుర్తుపెట్టుకో. రేవంత్ అన్నను అనే ముందు నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకో, నీకు నీటి పంపకాల విషయంలో నీటి విషయంలో నువ్వు సబ్జెక్టు మాట్లాడాలి. అవకతవకలు జరిగినాయి అంటే ఏ రకంగా జరిగింది, అంతేగాని నువ్వు చెప్పు తీసుకొని చూపించడం ఏంది దుర్మార్గంగా. ఇంకోసారి నకరాలు చేస్తే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. రైట్. ప్రస్తుతంతో మాట్లాడడానికి ఏదైతే బాల్క సుమన్ చేసిన కెమెన్స్ కి సంబంధించి స్పందించడానికి వీర మల్లు యాదవ్ మనతో ఉన్నారు. వారిని అడిగి మంచి సార్ చెప్పండి, ఎట్లా చూస్తున్నారు బాల్క సుమన్ చేసిన కెమెన్స్? బాల్క సుమన్ అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. బాల్క సుమన్ కేసీఆర్ని ప్రసన్నం చేసుకున్నందుకు భజన పడతా ఉన్నాడు. ఆ భజన ఎందుకంటే ఎంపీ సీటు కోసం కావాలని అదేదో భజన చేసి డైనమిక్ లీడర్ రేవంత్ అన్నను అనుచితంగా మాట్లాడమే కాకుండా చెప్పు తీసుకొని చూపించడము, అది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఆయన కేసీఆర్ని ప్రసన్నం చేసుకున్నందుకు భజన వాడుకోవచ్చు, ఎంపీ టికెట్ అడుక్కోవచ్చు, మాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఒకవేళ ఇచ్చినా కూడా డిపాజిట్లు కూడా రావు, ఆయన గురించి తెలుసు. అంతకుముందు ఆల్రెడీ ప్రజలు ఆయన యొక్క క్యారెక్టర్, ఆయనకు ఉన్నటువంటి మనస్తత్వాన్ని గుర్తించే గత 9 సంవత్సరాల నుండి చూసే పక్కా పెట్టారు. ఆయన గ్రౌండ్ లోపల లేడు, రాజకీయ గ్రౌండ్ లోపల లేకుండా, ప్రజల మధ్యలో ఉండకుండా గ్రౌండ్ బయట ఉన్నాడు. అది కూడా ఆయన అర్థం చేసుకోకుండా అనవసరంగా చెప్పు చూపించి చేస్తున్నాడు. చెప్పు చూపిస్తే వీళ్ళు అనుకుంటున్నారు అంటే ఒక 100 రోజులు కాకముందే ఆగమం అవుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. బాల్క సుమన్ యొక్క అహంకారపూరితమైనటువంటి మాటలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నుండి పూర్తిగా ఖండిస్తున్నాం. ఆయన ప్రసన్నం చేసుకోవాల్సుకుంటే కేసీఆర్కి 100 భజనలు చేయొచ్చు. ఆయన ముందు వరుసలో బెంచ్లో ముందర వరుసలో కూర్చొని భజన చేసే వ్యక్తి అని అందరూ తెలుసు. కానీ ఒక 3 కోట్ల ప్రజల ఆకాంక్ష ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే ప్రజల ఓటు ద్వారా ఎన్నుకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు నువ్వు చెప్పు తీసుకొని చూపిస్తున్నావు అంటే ప్రజలు నేను ఏ రకంగా చెప్పుతో కొడతారో నీకు అర్థమవుతుంది. నేను ఇంకొక రకంగా ఏంటంటే ఆల్రెడీ ఓటుతో కొట్టిరు, నేను మళ్ళీ ఎందుకు ఇట్లా అహంకారపూరితంగా మాట్లాడతారు? మీకు బీఆర్ఎస్ వాళ్ళకు మీరు చేసిన
చాలా ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా కూడా భూములకు సంబంధించినటువంటి అన్ని బీఆర్ఎస్ వల్ల కట్టుబెట్టారు. రెవెన్యూ వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేసి పడేసారు. అంటే రెవెన్యూ వ్యవస్థను కాపాడుకుంటూ వచ్చి 50 సంవత్సరాల నుండి కాపాడుకుంటూ వచ్చినటువంటి రెవెన్యూ వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేశారు. గ్రామాల్లో ఉన్నటువంటి భూములన్నీ బీఆర్ఎస్లో కట్టుబెట్టారు. అది ఈ రకంగా ఉన్న ఇప్పుడు ఈరోజు బల్క సుమన్ మాట్లాడతారు, ఇంకోళ్ళు ఈయన బొల్త సుమన్. మరొకసారి గుర్తుపెట్టుకో, రేవంత్ అన్న అనే ముందు నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకో, నీకు నీటి పంపకాల విషయంలో నీటి విషయంలో నువ్వు సబ్జెక్టు మాట్లాడాలి. అవకతవకలు జరిగినాయి అంటే ఏ రకంగా జరిగింది, అంతేగాని నువ్వు చెప్పు తీసుకొని చూపించడం ఏంది దుర్మార్గంగా. ఇంకోసారి నకరాలు చేస్తే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.